సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం అరే జన సైన్యం ఇది జన సైన్యం కాషాయం జెండా జన సైన్యం జన సైన్యం ఇది జన సైన్యం కాషాయం జెండా జన సైన్యం ఇస్తే దప్పనోడురా పురుషోత్తమన్న మడమ దిప్పని నేతేరా మడమ దిప్పని నేతేరా ఏ కనకన మండే నిప్పేరా పురుషోత్తమన్న నరనరాన దేశభక్తిరా నరనరాన దేశభక్తిరా న్యాయవాదిగా ఎన్నో సేవలు అందించినోడు న్యాయవాదిగా ఎన్నో సేవలు అందించినోడు లాఠీలకు తూటాలకు తల వంచని జననేతేరా ఏ యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం ఏ యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం అరే జన సైన్యం ఇది జన సైన్యం కాషాయం జెండా జన సైన్యం జన సైన్యం ఇది జన సైన్యం కాషాయం జెండా జన సైన్యం ఇస్తే దప్పనోడురా పురుషోత్తమన్న మడమ దిప్పని నేతేరా మడమ దిప్పని నేతేరా ఏ కనకన మండే నిప్పేరా పురుషోత్తమన్న నరనరాన దేశభక్తిరా నరనరాన దేశభక్తిరా న్యాయవాదిగా ఎన్నో సేవలు అందించినోడు న్యాయవాదిగా ఎన్నో సేవలు అందించినోడు లాఠీలకు తూటాలకు తల వంచని జననేతేరా ఏ యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం ఏ యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం అన్యాయముకెదురు నిలిచెను పురుషోత్తమన్న బీదలకు అండ నిలిచెను బీదలకు అండ నిలిచెను కరోనా కాలములోన పురుషోత్తమన్న కంటికి రెప్పోలే చూసెను కంటికి రెప్పోల చూసెను కల్దేవు కుంట బిడ్డ బాపురం ఇంటి బిడ్డ కుంట బిడ్డ బాపురం ఇంటి బిడ్డ ఆదోని గడ్డ మీద
మీద కాషాయం జెండలెత్తెరా జై జన సైన్యం ఇది జన సైన్యం కాషాయం జెండా జన సైన్యం జన సైన్యం ఇది జన సైన్యం కాషాయం జెండా జన సైన్యం ఆరడుగుల బాహుబలిరా పురుషోత్తమన్న అందరి బంధువు తానేరా అందరి బంధువు తానేరా చుర చుర చూపుల వాడేరా పురుషోత్తమన్న నరనరాన వీరత్వమురా నరనరాన వీరత్వమురా ఆలూరు ఆదోని ఎమిగనూరు పత్తికొండ మంత్రాలయ జనమంతా అన్నకు జై కొట్టినారురా యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం యువ సైన్యం ఇది యువ సైన్యం పురుషోత్తమ రెడ్డి యువ సైన్యం చలో జన సైన్యం ఇది జన సైన్యం కాషాయం జెండా జన సైన్యం జన సైన్యం ఇది జన సైన్యం కాషాయం జెండా జన సైన్యం
పరాయితనం, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం. అదే మన హిందువులలోని గొప్పదనం అండి. నీవు నేను కలిస్తే గౌరవనీయులు సుబ్రహ్మణ్య స్వామి గారు మరియు ఆ మిత్రుడు రకాల స్నేహితులు సుబ్రహ్మణ్య గారు పురుషోత్తముడు ఈ వేదిక సభ్యులు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఇటువంటి సేవా కార్యక్రమంలో ముఖ్యంగా పీఠాధిపతి స్వామి గారి సమక్షంలో
ఈ సభలో నేను పాల్గొన్నందుకు నేను నా సహాయాన్ని నేను చెప్పుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి కారణం మన పురుషోత్తమ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు జరిపించే సందర్భంలో ఇక్కడ మనమంతా ఇక్కడ ముందుకోవడం జరిగింది. కాబట్టి ప్రప్రథమంగా పురుషోత్తమ రెడ్డి గారికి నా జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా అణగారిన వర్గాలకు సేవ చేసే అవకాశం ఆయనకు ఇవ్వాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ఆయనకు హ్యాపీ బర్త్డే అండ్ ఇయర్ ఆఫ్ హిస్ 68th బర్త్డే. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన పెద్దలందరూ చెప్పారు సేవా కార్యక్రమం యొక్క ప్రాధాన్యత గురించి. ముఖ్యంగా జన్మదిన సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ఉదాహరణ. ఆయన ప్రతి సంవత్సరం ఈ రకంగా వారి తల్లి గారి స్వర్గీయ తల్లి గారి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వెంకమాంబ ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి ఈ సేవా కార్యక్రమాలు ముఖ్యంగా పేదలకు సహాయం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన ఎంతగా ఈ విషయంలో ఆయన చాలా అభినందనీయులు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపడితే వారి యొక్క జన్మదినం ఏదో లగ్జూరియస్గా ఎక్కడో చేయకుండా ముఖ్యంగా ప్రజలతో కలిసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే దేవునికి సేవ చేసినట్టే. మానవ సేవయే మానవ సేవ అని చెప్తారు. కాబట్టి ఇటువంటి అణగారిన వర్గాలను మనతో పాటు సమానంగా తీసుకురావాలి, వాళ్ళకి ఏదో మనకు తోచినంత సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు పురుషోత్తమ రెడ్డి గారు ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నారంట. ఇంకా ఆయన 10 కాలాల పాటు ఇటువంటి కార్యక్రమం చేపట్టి ప్రజానీకానికి ఎంతో సేవ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆయనకు సకల ఆరోగ్యాలు అన్ని కూడా ఇచ్చి వయస్సు ఆయనకు పూర్తి వయస్సు దేవుడు ప్రసాదించుగాక అని చెప్పి ఒక్కసారి దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పూజలు గౌతమి పీటర్ సార్ గారు మాట్లాడుతూ 2 నిమిషాలు ఎప్పుడు మాట్లాడుతున్నాను. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. షేక్స్పియర్ ఒక మాట అన్నాడు, ఎందుకంటే బద్రీనాథ్ మాట నేను 2 నిమిషాలు మాట్లాడాలా. మే దై ఫ్లై ఫార్ ఎట్ నాట్ ఫర్గెట్ ద రూట్స్ అన్నాడు. ఇది ఎప్పుడు అన్నాడు తెలుసా? 500 సంవత్సరాల కింద అన్నాడు. అంటే నువ్వు ఎక్కడ పుట్టినావో, ఎక్కడ పెరిగినావో, ఎక్కడైతే నువ్వు జన్మ తీసుకున్నావో అది మర్చిపోవద్దు అని షేక్స్పియర్ అన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే నేను హైదరాబాద్ పోయిన తర్వాత లక్షల కోట్లు సంపాదించిన, డజంట్ మ్యాటర్, నాకు ఆ ఇష్టం లేదు అది. ఆ లక్షల కోట్లతో నాకు పనిలే. మీ మధ్య ఉండి, మీ మనిషిగా ఉండి మీకు ఏదైనా ఇంత సహాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను తప్ప ఇంకెక్కడ వేరే సమస్యే లేదు లేదు లేదు. ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది. వివేకానంద ఏమన్నాడంటే లైఫ్ గురించి, లైఫ్ ఇది అన్ ఇంటర్వెల్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ అన్నాడు. ఈ మధ్యకాలంలో మనం ఏం చేసినాము, సమాజానికి ఏం చేసినాము, మన కుటుంబానికి ఏం చేసినాము, మన స్నేహితులకి ఏం చేసినాము, మన చుట్టుపక్కల ఉన్న ఏం చేసినామని గుండె మీద చేసుకొని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 2006లో నాకు బాగా గుర్తుంది. వెన్ ఐ వాజ్ ప్రెసిడెంట్, హైకోర్టు బాగా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇట్లే ఇప్పుడు ఏ కార్యక్రమం అయితే జరుపుతున్నామో ఇక్కడ హైదరాబాద్లో నెక్స్ట్ డే మరుసటి రోజు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి, నేనేమో హైకోర్టు బార్ ప్రెసిడెంట్. ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కన కూర్చొని ఇప్పుడు మీ ముందు ఎట్లా మాట్లాడను అట్లా మాట్లాడాల్సిన టైంలోనా మరుసటి రోజు కూర్చోవాల్సి అంటే రాత్రి మా అమ్మ చనిపోయింది, తల్లి చనిపోయింది. నాకు కొంతమంది అప్పుడు జడ్జెస్ నా మంచి కోరే వాళ్ళు ఏమన్నారంటే కార్యక్రమం ముగించుకొని సాయంకాలం 4 గంటలకు ఉంటుంది అబ్దుల్ కలాం గారి ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ హైకోర్టులో. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు కల్లేపూర్ నుంచి రాయచూర్కి వచ్చాయి, అక్కడ పైలట్ పెడతాము, సెక్యూరిటీ పెట్టేస్తాము, నువ్వు వచ్చేసేయి అన్నారు. నేను ఒకటే అనుకున్నా,
మా అమ్మ నన్ను కన్నెంటికి పోతే నేను ఉండేవాడినే కాదు. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే నాకెందుకు, నేను రాను 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 అని చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను హైదరాబాద్కి 1980లో పోయినా. 80-81 వరకు బాగా అక్కడ ప్రాక్టీస్ చేస్తూ 2000 వరకు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు నాకు బయట ప్రపంచం తెలియదు. అప్పుడు కోర్టు, కేసు, క్లయింట్, క్యాష్, ఈ 4 తప్ప వేరే తెలియదు నాకు. ఎందుకంటే అప్పుడు సంపాదించుకున్నా కాబట్టి నా భార్య పిల్లలు వాళ్ళు మంచిగా ఉంటారు అని. దాని తర్వాత ఏమైంది, చాలా రకాల ఇబ్బంది పడినా. చాలామంది చాలా రకాల ఇబ్బంది పెట్టాలని చూసినారు. డజంట్ మ్యాటర్. జీవితంలో ఒకటే నేర్చుకోండి మీరు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా మీకు జరిగేది ఉంటే తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే మనం వాడిది చేసినాడు, వీడిది చేసినాడు, వాడి ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. ఎందుకంటే లైఫ్లో ఎవరికి సంబంధం లేదు. ఒకటే చెప్తున్నాం, మనం సమాజ సేవ చేయాలా. ఎందుకు చేయాలంటే మీకు ఖచ్చితంగా చెప్తా. నేను ప్రాక్టీస్లో ఉన్నంత కాలము బీద వాళ్ళకి చాలా చేసిన రైతులకు, బీద వాళ్ళకు నేను ఎంతెంత కష్టపడి వాళ్ళకి సహాయం చేసినానో. ఎవరో ఒక మాధవాడు సూట్ కేసు పట్టుకొని పైసలు తీసుకొని వస్తుంటాయి. బీద వాళ్ళకి చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే, వీళ్ళకి చేస్తే మనకెందుకులే అనుకుంటారు. మనకి తలకాయ లేదని లెక్క. ది మోర్ యూ డూ టు ది సర్వీస్ టు ది పూర్, సమ్వేర్ యూ విల్ బి బెనిఫిటెడ్ సమ్వేర్. ఇది అర్థం కాక చేయలేమంటారు. మనం ఎందుకు చేయాలా, నాకేం ఫీజు ఇచ్చినాడు వాడు ఏమన్నా ఎందుకు చేయాలా అనుకుంటారు. అది చాలా తప్పు. నోబుల్స్ ఆఫ్ బ్లైజ్ అంటారు దీన్ని. అంటే డబ్బున్నవాడు, హోదా ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు సమాజంలో నీకంటే చిన్నవాడిని చూసుకోవాలి తప్ప నీకంటే పైవాడిని చూసుకోవాల్సిన పనిలే. నీ అట్టడుగున్న బీదవాడిని చూసుకోవాలా, వానికి ఏం కావాలా, ఏం చేస్తే మనం ఈ సమాజం చేస్తాం. ఆ బీదవాడిని చూసుకున్నంత కాలము నీ డబ్బు, నీ హోదా వేస్ట్ అన్నారు. అంబేద్కర్ అదే అనేది. ఈ చదువుకున్న వాళ్ళు చాలా మంది చూస్తాం, దే విల్ బి మోర్ సెల్ఫ్ సెంటర్డ్. నేను ఖచ్చితంగా చెప్తా. అంటే అందరూ అట్లా ఉంటాను కాదు. మెజారిటీ ఆఫ్ దెమ్, ది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్, ది సో కాల్డ్ లిటరేట్ పీపుల్, ది సో కాల్డ్ ఇంటలెక్చువల్, దే విల్ బి సెల్ఫ్ సెంటర్డ్. అంతే ఉంటారు. పక్కన కూడా పట్టించుకోడు వాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మనకు ఎవరైనా అడ్వకేట్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, సామాజిక సేవ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఎవరైనా బీదవాడు వస్తే, చదువు లేనివాడు వస్తే, అమాయకుడు వస్తే, హోదా లేనివాడు వస్తే, పలుకుబడి లేనివాడు వస్తే ఖచ్చితంగా చెప్తా, మీరు వాళ్ళకి సహాయం చేయండి, దేవుడు మీకు ఎక్కడో సహాయం చేస్తాడు. మదర్ తెరిసా ఏమన్నది, ది హ్యాండ్స్ దట్ గివ్ ఈజ్ మోర్ బ్లెస్డ్ దాన్ ది హ్యాండ్స్ దట్ ప్రే అనేది. అంటే యేసు ప్రభువా దినామొక్తా కానీ వెదనాయలు బయటకు వచ్చి ₹1 కూడా వేయడు ఎవరికి. వీడు పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామి గుడికి పోతాడు, హనుమంతుని కూడా అన్ని గుళ్ళకి వేస్తాడు, కానీ పక్కనున్న బీదవాన్ని చూసుకోడు. వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నారా లేదా అని కూడా వాడు ఆలోచించడు. మనకు కడుపు నిండింది కదా, మనకు రాలే అనుకుంటాడు. కానీ ఇట్స్ అ డేంజరస్ ట్రెండ్ ఇన్ ది సొసైటీ. మీకు ఖచ్చితంగా చెప్తా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో సంపాదించిన. దుబాయ్ వదులుకొని కళ్ళెప్పంట వరకు నేను ఆస్తులు సంపాదించాను. చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా ఎక్కువ సంపాదిస్తే ఏమవుతుందంటే అది విషమవుతుంది. భార్య పిల్లలకి చేయాల్సిన బాధ్యత ఎంత ఉందో మనకు ఈ సమాజానికి చేయాల్సిన బాధ్యత అంతే ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సామాజిక సేవ అనేది మానవ సేవయే లక్ష్మణ్ రెడ్డి గారు అన్నట్లు మానవ సేవయే మానవ సేవ. అది ఊరికే నోట్తో చెప్తాము, స్లోగన్గా చెప్తామని కాదు. డూ సంథింగ్. వాట్ ఎవర్ యూ కెన్ డూ సంథింగ్ టు ది సొసైటీ, డూ ఇట్. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. నాకేమొస్తుంది, వీళ్ళకి చేస్తే ఏమొస్తుంది, వాళ్ళకి చేస్తే ఏమొస్తుంది, నాకేం లాభము. డోంట్ థింక్ ఆఫ్ ఆల్ దిస్ 30 థింగ్స్. సమాజానికి చేయండి, బీదవానికి చేయండి, చదువు లేనని చేయండి, హోదా లేనని చేయండి, పలుకుబడి లేనని చేయండి. దేవుడు తప్పకుండా మీకు ఏదో ఒక రూపంలో చేసే తీరుతానే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను చాలామందిని చూసినాను. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎట్లుందంటే చాలా ఎగోయిస్టిక్, చాలా మనకెందుకులే, మనకి సెల్ఫ్ సెంటర్డ్ ఎక్కువ. కాబట్టి మిమ్మల్ని అందరూ ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకంటే పీటర్ అట్టపతి గారు మాట్లాడేది ఉంది. పీటర్ అట్టపతి గారు మాట్లాడిన తర్వాత
జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు పీఠాధిపతిగా కొంతమందికి ఒక 10, 20, 40, 50 మందికి ఇస్తారు. దయచేసి ఎవరు పోకండి. అదే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత జడ్జి గారికి అక్కడ కేసులు ఉంటాయి కదా, జడ్జి గారు పోవాల్సి ఉంటుంది. పీఠాధిపతి గారు ఈరోజు ఏకాదశి అయినా కూడా నా కొరకు వచ్చిన అంటే నేను ఆయనకి పాదాభివందనం చేస్తున్నా. నిజంగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారికి, పీఠాధిపతి గారికి నేను వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా. అంత తీరిక లేని సమయంలో కూడా ఇక్కడ వచ్చి మీ మధ్య మన మధ్య ఉండటం వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. పీఠాధిపతి గారు ఆశీర్వచనాలు చెప్పిన తర్వాత ఒక 20-30 మందికి వాళ్ళిద్దరు కలిసి చీరలు పంపిణీ చేస్తారు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి మహిళకు తప్పకుండా వస్తాయి. దయచేసి ఎక్కడ మీద పడి తోసుకొని ఇట్లా చేయకండి అని మరీ కోరుకుంటూ ఇప్పుడు పీఠాధిపతి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాసం జగన్నాథం పద్మావత్యా విరాజితం బ్రహ్మాద్యైః వినుతం వందే కులదేవం రమాపతిం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సుగుణశాలినః. శాస్త్ర పురాణాలలో చాలా చక్కటి మాట మనకు కనబడుతుంది. సజాతో ఏన జాతేన జాతి వంశ సమున్నతి అని. ఎవరి పుట్టుకతోనైతే మా వంశ గౌరవం, మా పెద్దల గౌరవం అనేటువంటిది విశేషంగా అభివృద్ధి చెందుతుందో అలాంటి వ్యక్తి యొక్క పుట్టుకని నిజమైన పుట్టుక అని శాస్త్రాలు కొనియాడుతున్నాయి. ఇక ఒక వ్యక్తి పుట్టడం, పెరగడం, తర్వాత ఆయన చివరి క్షణాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది సృష్టి సహజం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వ్యక్తికి మరణం అనేటువంటిది, మరణించిన వ్యక్తికి జన్మం అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రక్రియ. అయితే మన పురుషోత్తమ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, పుట్టుక మరియు చివరి క్షణం ఈ మధ్యలో ఉన్నటువంటిది లైఫ్ అని. దీన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ఇతరులకు ఉపయోగపడాలి, ఎలా ఇతరులకు మనం ఆదర్శం కావాలి అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశం. ఇప్పుడు చెట్లున్నాయి. చెట్లు ఎండకు బాగా అది తాపాన్ని అనుభవిస్తుంది, అయితే ఇతరులకు నీడనిస్తుంది. చెట్టు తనకు కాయలు పళ్ళు అనేటువంటిది పెరిగినా కూడా చెట్టు ధాన్యాన్ని అనుభవించదు, ఇతరులకే దాని యొక్క ఫల పుష్పాలు అనేటువంటిది అందిస్తుంది. అలాగే నది ప్రవహిస్తూ ఉంటుంది. నది నీళ్లు నదికి ఉపయోగం లేదు. నది తీరంలో ఎవరికైతే నీళ్ల యొక్క అవసరం ఉందో వారికి ఆ నీళ్లు అనేటువంటిది. ఆవు మంచి అమృత తుల్యమైనటువంటిది. ఆ గోమాత పాలను మనకు అనుగ్రహిస్తుంది. తను తినడం, ఏదో ఆకులు గడ్డి తింటూ ఎండకు తిరుగుతూ ఆ తిన్నటువంటి ఆహారాన్ని అమృత తుల్యమైనటువంటి పాలుగా పరిణమించి ఆ పాలు ఆ తల్లి తాగలు ఇతరులకు పంచిపెడుతుంది. దూడలకు అలాగే పాలను అపేక్షించే వాళ్ళకి అందరికీ కూడా ఆ గోమాత పాలను పంచిపెడుతుంది. అందువల్ల పరోపకారాయ దుహంతి ఆవహ, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యాః. ఇక చివరిది పరోపకారాయ సతాం విభూతయః అన్నారు. పరోపకారం కోసమే సజ్జనుల యొక్క పుట్టుక కానీ ఆయన దేహం కానీ ఇది పరోపకారం కోసం ఉన్నట్టయితే అది పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. ఇది కేవలం ఉపన్యాసాలకు ఇంకొకరికి చెప్పడానికో పరిమితం కాకుండా మన జీవితంలో దీన్ని అలవర్చుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా మాధవుడు లాగా గొప్ప వ్యక్తి అవుతాడు. అందువల్లనే మన పెద్దలు మానవ సేవే అన్నారు.
జాతి మత కులాలకు ఈ అడ్డుకట్టులకు మనం అందరం కూడా నలిగిపోతున్నాం. ఇది కాదు. సమస్త మానవాళి అభివృద్ధి చెందాలి, మానవాళికి శ్రేయస్సు మంచిది జరగాలి, మానవాళికి మనం సేవలు అందించాలి. ఇదే భగవంతుడు చెప్పినటువంటి ఉపదేశం, ఇదే మహమ్మద్ పైగంబర్ చెప్పినటువంటి ఉపదేశం, ఇదే క్రీస్తు చెప్పినటువంటి ఉపదేశం. దీన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో అలవర్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకు చల్లటి వాతావరణాన్ని ఇచ్చాడు, గాలిని ఇచ్చాడు, నీళ్ళని ఇచ్చాడు, ఉండడానికి భూమిని ఇచ్చాడు, అన్నీ భగవంతుడు ఇచ్చాడు మనకు. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి సౌకర్యాలన్నింటినీ మనం యథేచ్ఛంగా ఉపయోగించుకుంటూ మనం ట్యాక్స్ అనేటువంటిది కట్టాలి. గవర్నమెంట్ వారు రోడ్లు వేస్తారు, వాటర్ కనెక్షన్ ఇస్తారు, దీపాలు వెలిగించడానికి కరెంట్ కనెక్షన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. వీటన్నిటినీ వాడుకుని ట్యాక్స్ రూపంగా దానికి మనం రుసుము చెల్లించకపోతే మనం పెద్ద ద్రోహం చేసినట్టు అవుతుంది. కనుక తక్షణం ఏం చేస్తారంటే డిస్కనెక్ట్ చేస్తారు, కరెంట్ వాటర్ లైన్ డిస్కనెక్ట్ చేస్తారు. అలా మనము డిఫాల్టర్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సౌకర్యాన్ని మనం ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులుగా గవర్నమెంట్కు తిరిగి ట్యాక్స్ రూపంగా రుసుమును చెల్లించడం మన ఆద్య కర్తవ్యం. ఎలాగో భగవంతుని యొక్క గవర్నమెంట్ ఇడీ విశ్వం, దీనిలో భగవంతుడు మంచి ఆక్సిజన్ ఇచ్చాడు, మంచి నీళ్ళని ఇచ్చాడు, వెలుతురుని ఇచ్చాడు, మనం ఉండడానికి స్థలం ఇచ్చాడు. వీటన్నిటినీ మనం వాడుకొని స్వార్థపరులైతే భగవంతుడి యొక్క గవర్నమెంట్ ద్వారా మనకు కూడా డిస్కనెక్ట్ అనే అవుతుంది. హార్ట్ అటాక్ ఇంకొకటో మరొకటో రావడం ద్వారా మన జీవితం అక్కడికి అర్థమైపోతుంది. అది కాకుండా భగవంతుని యొక్క సౌకర్యాలను, ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను పొందినటువంటి వ్యక్తి నానాజనస్య శుశ్రూష కర్తవ్య కరవందితేహే అన్నారు. ఏదో బ్రాహ్మణులకు చేయండి, రెడ్లకు చేయండి, ఇంకో కులాల వాళ్ళకు చేయండి అని చెప్పలేదు. నానాజనస్య శుశ్రూష అన్నారు. దీన దళితులకు, పేదలకు, ఆర్తులకు, రోగులకు అందరికీ కూడా మన చేతనైనటువంటి సహాయం చేయడమే భగవంతుడు ఇచ్చినటువంటి సౌకర్యాలకు ప్రతిగా మనం చెల్లించేటువంటి ఒక ట్యాక్స్ రుసుము. అలాంటి ఒక సంప్రదాయంలో, సనాతన ధర్మంలో మనం పుట్టినటువంటి దేశం మన భారతదేశం. భారతదేశంలో ఎంతోమంది పేదలు ఉన్నారు, అన్నం లేని వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. వారందరినీ ఆదుకోవాలి మనం. అప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు. భగవంతుడు మాకు ఇచ్చిన సంపదకు సార్థకత అనేటువంటిది కలుగుతుంది. అలాంటి విషయాన్ని తమ జీవితంలో ఊపిరిగా మార్చుకున్నటువంటి మన కన్ను ముందు ఉన్నటువంటి మహాన్ వ్యక్తి మన పురుషోత్తమ రెడ్డి గారు. మా మంత్రాలయ గ్రామం పక్కన ఉన్నటువంటి పల్లెలో కలదేవపుట్టలో నివసిస్తూ మా అందరికీ చిరపరిచితులు. బాల్యం నుండి మేము వారిని చూశాం. వారి దగ్గర మాకు ఎంతో చనువు ఉంది, ఆత్మీయత ఉంది, అభిమానం ఉంది, పీఠపరంగా ఆశీర్వాదం ఉంది. అలాంటి వ్యక్తి మా మఠం అడ్వకేట్గా కూడా వారు ఎంతో సేవలు అందించారు. ఆ సేవలను మేము మా మఠం ఎప్పుడూ మర్చిపోదు. అలాంటి పురుషోత్తమ రెడ్డి గారి యొక్క జన్మదినం, మా యొక్క పుట్టుకరోజు ఉంటే కొత్త బట్టలు వేసుకుంటాం, మంచి తీపి పదార్థాలను తింటాం, హాయిగా గడుపుతాం, సినిమాలు చూస్తాం. మా ఐషారామంగా మా పుట్టుక పండుగను మనం ఆచరించుకుంటాం. అయితే ఒక ఆదర్శ వ్యక్తి సమాజానికి ఎలా పుట్టినరోజును ఆచరించుకోవాలని తెలియపరిచినటువంటి వ్యక్తిగా పురుషోత్తమ రెడ్డి గారిని మనం అభినందిస్తున్నాం. వారికి ఇక్కడ ఏదో పల్లెలో రావడం, ఇక్కడ ఎండలో ఇక్కడ కూర్చోవడం ఇది అవసరం లేదు. వారికి భగవంతుడు విద్యనిచ్చాడు, సంపదనిచ్చారు, సంసారాన్ని ఇచ్చారు, సంసారంలో కావలసినటువంటి అన్ని సుఖాలు ఐశ్వర్యాలు ఇచ్చాడు. అయితే వాటన్నిటిని కూడా ఎంతో అంతగా ఉపయోగించుకుంటూ తన సంపాదన, తన జీవితాన్ని పేదలకు, దీనులకు, దళితులకు ఉపయోగపడే విధంగా తన జన్మదినాన్ని ఆచరించుకున్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారు వృత్తిపరంగా న్యాయవాదిగా, సామాజిక ఒక
బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనందరిలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ప్రజలుగా ఎంతో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి పురుషోత్తమ రెడ్డి గారు 67 వసంతాలను పూర్తి చేసుకుని 68వ వసంతంలో వారు కాలు పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో ఇలాంటి ఉత్సవం జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయాన్ని చేస్తూ నిజమైనటువంటి పుట్టినరోజును ఆచరించుకుంటున్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారికి భగవంతుడు ఇదోపేతిశయంగా ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ఇస్తూ ఈ పుణ్యం వారు చేసినటువంటి పెద్దల పుణ్యం వారికి, వీరి పుణ్యం వీరి సంతతికి నిరంతరంగా ఉంటూ మా మధ్య ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా సమాజ సేవ చేస్తూ పురుషోత్తమ రెడ్డి గారు కలకాలం 100 సంవత్సరాలకు పైగా ఆయన చిరంజీవిగా ఉండాలని మనసారా దీవిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి న్యాయ వ్యవస్థలో చాలా పెద్ద కీర్తిని గడించినటువంటి మన రాయలసీమకు చెందినటువంటి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు వారు ఈరోజు ఇక్కడ రావడం, వారు కూడా ఎంతో సామాజికంగా మన తెలుగు రాష్ట్రం వారికి మన ఆంధ్ర రాష్ట్రం వారికి తెలంగాణ రాజ్యంలో ఎంతో సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తిగా న్యాయపరంగా ఎన్నో విలువైనటువంటి ఆదేశాలను జారీ చేసినటువంటి వ్యక్తిగా సామాజిక ఒక విశ్వాసంతో అభిమానంతో ఎందరికో సహాయం చేసినటువంటి వ్యక్తిగా వారిని కూడా మనం అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మన పురుషోత్తమ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంలో ఎన్నో పనులు ఉన్నప్పటికీ వాటిని వదులుకుని ఇక్కడ విచ్చేసినందుకు వారికి కూడా మేము ముఖ్యంగా అభినందనలు చెబుతూ ఆశీర్వదిస్తున్నాం. అలాగే మన తెలుగు రాష్ట్రాలలో వైద్యకీయ సేవలను అందించే ఒక సంస్థగా అత్యంత పేరు ప్రఖ్యాతి పొందినటువంటి సంస్థ యశోద హాస్పిటల్. వారి యొక్క వైద్యకీయ సేవలు మన తెలుగు ప్రజలకు అందరికీ సుపరిచితమైనటువంటి అంత పెద్ద హాస్పిటల్ ఆర్గనైజేషన్ ముఖ్యస్థులు వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం, వారిని కూడా మేము పేరు పేరున అభినందిస్తూ మా తెలుగు మాణిక్యంగా మేము వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాం. అలాగే వేదిక పైన మరొక జిల్లా నాయకులు న్యాయవాదిగా మన మఠం అడ్వకేట్ అయినటువంటి కపిలేశ్వరయ్య గారిని కూడా అభినందిస్తూ వేదిక పైన ఉన్నటువంటి మా మాధవ్ శెట్టి గారు, అలాగే మా ఎస్కే శ్రీనివాసరావు గారు, వేదిక ముంభాగంలో ఉన్నటువంటి మా స్థానిక నాయకులైనటువంటి వికారెడ్డి గారిని, మా మఠం భక్తులైన విశేషంగా వారిని, రమాకాంత్ రెడ్డి గారిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ న్యాయవాదులను మరియు అభిమానులను, దాతలను, సమాజం యొక్క వివిధ సేవల్లో చేసినటువంటి గొప్ప వ్యక్తులను, అలాగే మా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినటువంటి బైరపి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె డాక్టర్ గారు, వారిని కూడా అభినందిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరిని పాత్రికేయుల్ని అందరినీ అభినందిస్తూ ఈ యొక్క పుట్టుక రోజు ఒక ఆదర్శంగా మనం అందరం తీసుకోవాలి. ఇంతమందికి పురుషోత్తమ రెడ్డికి బాగా భగవంతుడు అవకాశం ఇచ్చారు, సంపాదన ఉంది, వారి శ్రీమతి వారి కుటుంబ సభ్యులు ఇంతమందికి సహాయం చేయడానికి వారు ఒప్పుకున్నారు. అయితే మా ఇంట్లో ఇంతమందికి ఒప్పుకోకపోయినా కూడా ఒక్కరికో ఇద్దరికో 10 మందికో 100 మందికో మన పుట్టుక రోజులు పేదవాళ్లకు సహాయం చేస్తూ వారి విద్యకు కానీ వైద్యకీయ సౌకర్యానికి కానీ అలాగే వారి జీవితానికి కావలసినటువంటి ధాన్యాలు కానీ వస్త్రాలు కానీ ఇలా దానం చేస్తే భగవంతుడు తప్పక దీవిస్తాడు. ఇంకా మనకు ఇచ్చినటువంటి సంపదను రెట్టింపు చేసి భగవంతుడు మనకు ఇస్తాడు అనేటువంటి నమ్మకాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఉంచుకోవాలని చెబుతూ పురుషోత్తమ రెడ్డి గారికి, వారి సతీమణి గారికి, వారి కుమారుడు, వారి కోడళ్ళు, వారి బంధువులు, వారి అన్నదమ్ములు అందరినీ కూడా పేరు పేరున మరొక్కసారి మనం అభినందించి ఆశీర్వదిస్తూ అందరికీ శుభాన్ని కోరుకున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని.